ఇన్స్టాగ్రామ్ లో చాలా వరకు కూడా ట్రోల్స్ ఎదుర్కొంటుంది. మీరే చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. రాము రాము వాళ్ళ మామగారు ఇద్దరూ కలిసి నడి రోడ్డు మీద దయాదాక్షిణ్యం లేకుండా నన్ను కొట్టి కాలు విరక్కొట్టి అప్పటి నుంచి మీరు మీద వచ్చే ట్రోల్స్ అయితే కామెంట్స్ అయితే మేమే చదవలేకపోతాము. హాస్పిటల్ తీసుకెళ్తే కాలు ఇరిగిందన్నారు, రాడ్స్ వేయాలన్నారు. పెళ్లి కూడా చేస్తున్నారు కదా లాస్ట్ శ్రీరామనవమి రోజు. నువ్వు నన్ను డైలీ కొడుతున్నావు, అది ఎందుకు కొడుతున్నావో ఏంటో నీకు తెలుసు. హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ రోజీ. ఈ రోజు అయితే ఇన్స్టాగ్రామ్ లో చాలా వరకు ట్రోలింగ్ ఎదుర్కొంటూ తన ఒకప్పటి లైఫ్లో ఒక జబర్దస్తిలో వర్క్ చేసి అట్లాగే డి జోడీలో కూడా ఒక డాన్సర్గా ఉండి తను ఈ రెండింటిని ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది, ఆ తర్వాత ఒక ట్రాన్స్ ఉమెన్గా ఎలా మారింది, తనకు దాదాపుగా మీకు ఎవరో అర్థమై ఉంటుంది. తను వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో చాలా వరకు కూడా ట్రోల్స్ ఎదుర్కొంటుంది, చాలా రూమర్స్ని ఫేస్ చేస్తున్నారు. ఆ జంటను ఈరోజు నా దగ్గరికి వచ్చారు మన వరంగల్కి. ఇక్కడ వాళ్ళతో ముచ్చటిద్దాం. వాళ్ళ బాధ ఏంటి, అసలు వాళ్ళు పడుతున్న బాధలు కానీ లేకుంటే వాళ్ళు ఫేస్ చేస్తున్న అవమానాలు కానీ ఏదైనా ఉన్నాయా వాళ్ళలో తెలుసుకుందాం. వాళ్ళెవరో మీరే చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారుగా, టోనీ వదిలేసి వెళ్ళాడు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారుగా. ఇదిగో నా భర్త నా దగ్గరే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళలేదు, వెళ్ళడు కూడా. పాంపడతమ్మా జీతరు తల్లి, దా కూర్చో, పర్వాలేదు, మన ముందు కూర్చోవచ్చు ఇప్పుడు. నమస్తే నాన్న, గాడ్ బ్లెస్ యూ. చూసారు కదండి, తనే మహానటి తేజ, తను వచ్చేసి టోనీ. ఆమె మహానటి. నీ లైఫ్ ఒకప్పుడు ఎట్లా ఉండేది, నువ్వు ఈ ట్రాన్స్ఫోన్గా మారకముందు నాకు తెలిసి జబర్దస్త్లో వర్క్ చేసావు, డీ జోడీలో కూడా వర్క్ చేసావు. అక్కడ ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటి, దేనివల్ల నువ్వు అవి వదులుకొని ఒక ట్రాన్స్జెండర్గా మారాల్సి వచ్చింది? అందరికీ నమస్తే, నా పేరు మహానటి తేజ. అత్తమ్మ, డీ జోడీలో సాయి తేజ ఉన్నారుగా, సాయి తేజతో పాటు నేను డాన్స్ చేసేదాన్ని అత్తమ్మ వాళ్ళ టీంలో. అది అయిపోయిన తర్వాత వెంకీ మంకీ అన్నయ్య నాకు మంచి ఆఫర్ ఇచ్చారు, ట్రాన్స్ మెన్గా ఉన్నప్పుడే ఆఫర్ ఇచ్చారు. సో అలా రన్ చేస్తున్నప్పుడు లేడీ అంటే చాలామంది ఇతను ట్రాన్స్జెండర్ అని చెప్పడం, కొన్ని వీడియోస్ నాయి వాళ్ళకి చూపించడం వల్ల లేడీ గెటప్ అనేది నాకు ఇచ్చేవాళ్ళు కాదు తొందరగా. సో దానివల్ల చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డాను. వెంకీ అన్నయ్య మాత్రం బాగా సపోర్టింగ్ చేశారు. అయినా కానీ జంటుగా కూడా నన్ను చాలా ఎపిసోడ్లు చేశాను నేను. సుడిగాలి సుధీర్ గారి దాంట్లో, భాస్కర్ అన్నయ్య దాంట్లో, తర్వాత అదిరే అభి అన్నయ్య దాంట్లో, పాయింట్ బ్లాక్ అనే మూవీలో మెయిన్ లీడ్ రోల్ క్యారెక్టర్ చేశాను, లేడీ గెటప్. అది అయిపోయిన తర్వాత నాని ప్రేమ కథ అనే శ్రీనివాస్ గారు డైరెక్షన్లో నాని ప్రేమ కథ మూవీలో ట్రాన్స్ మెన్గా యాక్ట్ చేశాను నేను. తర్వాత బుల్లెట్ భాస్కర్ గారు, షఫీ గారు, ఫిష్ వెంకట్ గారు, ఇంకా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ పేరు నాకు అంత ఐడియా లేదు, వాళ్ళతో యాక్ట్ చేస్తాను. ఓకే తేజ, సినీ ఇండస్ట్రీ అట్లాగే జబర్దస్త్ అనేది మనకు సోషల్ మీడియా, యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ అంటే మంచి నేమ్ అనేది సంపాదించుకున్న తర్వాత నువ్వు ఆ లైఫ్ను వదిలేసుకొని, అంటే వాళ్ళందరితో కలివిడిగా ఉండే వ్యక్తివి, ఒక సినిమా 2-3 సినిమాలు చేసావు, జబర్దస్త్లో చేసావు, డీ జోడీలో చేసావు, అవి వదులుకొనేసి ఇక్కడికి అంటే మీ ఊరికి వెళ్ళావా లేదా ట్రాన్స్జెండర్స్ దగ్గరికి వచ్చావో, ట్రాన్స్గా నువ్వు మారావు కదా, అలా ఎందుకు మారాలి అనిపించింది నీకు? అంటే అంత మంచి లైఫ్ని ఒక సినీ ఇండస్ట్రీ అంటే ప్రతి ఒక్కరు తప్పిస్తారు కదా, ఆ తప్పించే లాంటి వ్యక్తుల మధ్య నుంచి నీకు మంచి అవకాశం వచ్చింది, ఆ లైఫ్ని అంతా వదిలేసుకొని ఒక ట్రాన్స్ ఉమెన్గా నువ్వు ఎందుకు మారావు? నాకు 5th క్లాస్ చదివేటప్పుడు కాడి నుంచి కూడా నాకు చాలా వరకు అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయి.
ఆ ఫీలింగ్స్ ద్వారా నేను లేడీ గెటప్స్ వేసుకొని డాన్స్ ప్రోగ్రామ్స్కి వెళ్తుండే చిన్నప్పటి నుంచి కూడా. మా గురువు గారు వచ్చేసేసి, ఆయన ఇప్పుడు లేరు, మన శివశంకర్ మాస్టర్ గారి దగ్గర క్లాసికల్ 5 years నేర్చుకున్న. తర్వాత రామ్కోటి మ్యూజిక్ కాలేజీలో క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న. సత్తుపల్లి బొమ్మారెడ్డి గారు అని చెప్పేసి ఆయన మా గురువు గారే డాన్సర్. ఆయన దగ్గర డాన్స్ నేర్చుకుంటూ ఇలా అబ్బాయిగా ఉండే కంటే అమ్మాయి ఫీలింగ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఒక అమ్మాయి మీద ఫీలింగ్స్ రావట్లేదు నాకు, ఒక అబ్బాయి మీద ఎక్కువ ఫీలింగ్స్ వస్తున్నాయి అత్తమ్మ. సరే, నీకు అబ్బాయి నుంచి అమ్మాయి ఫీలింగ్స్ వచ్చాయి, దానికి ఒక ఏజ్ ఉంటుంది. నేను నిన్న కూడా చెప్పాను, కౌమార దశ దాటిన తర్వాత యవ్వన దశలోకి అడుగు పెట్టినాక అప్పటి నుంచి మనకు అనేది సెక్స్ ఫీలింగ్స్ అనేది చేంజ్ అవుతాయని చెప్పేసి చాలా మందికి తెలుసు. ఈ విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సరే, అట్లా నువ్వు చేంజ్ అయిపోయిన తర్వాత నువ్వు ఎదుర్కొన్న సమస్యలు, అంటే నువ్వు చేంజ్ అయిన తర్వాత ఇన్స్టాలో మొత్తం అది చాలా ట్రోల్ అయిన సబ్జెక్ట్ ఏంటంటే, తప్పు నాదే కదా, నీ వల్ల మా కమ్యూనిటీ వాళ్ళని వదులుకున్నాను కదా, నీ వల్ల వదులుకున్నాను కదా, నాది తప్పు. ఒక అబ్బాయికి నువ్వు ఏం పెట్టానో, నన్ను మోసం చేయకను, దాదాపు ఆ అబ్బాయి పేరు నేను మర్చిపోయాను. ఏం పేరు అబ్బాయి పేరు? రాము అత్తమ్మ. రాము అనే వ్యక్తి కోసం నువ్వు చాలా వరకు అసలు ఎన్ని వీడియోలు, అసలు దాని గురించి ఎంతమంది ట్రోల్ చేశారు. ఆ తర్వాత నువ్వు టోనీ అనే వ్యక్తిని మళ్ళీ నీ లైఫ్లో ఆహ్వానించాక అవి ఎంత ట్రోల్ చేస్తున్నారు, ఇప్పటికీ ట్రోల్ చేస్తూనే ఉన్నారు నీ మీద. వీటన్నిటికీ నీ మనసు చెప్పే సమాధానం ఒకటి ఉంటుంది కదా, అది నువ్వేమంటావు? చాలా అంటే చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. ఒకటేసారి 2 సర్జరీలు చేయించుకొని హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పడిన నరకం ఎంతుందో అది మీకు తెలుసు. దానికంటే 3 రెట్లు నరకాన్ని నేను అనుభవించాను. ఒకటి రాము విషయంలో. యాక్చువల్లీ ఏంటంటే అత్తమ్మ, నేను ట్రాన్స్మెన్గా ఉన్నప్పుడే తను నా లైఫ్లోకి వచ్చాడు, నువ్వు కావాలి అన్నాడు, నాకు దానికి కానీ దీనికి కానీ నాకు డబ్బులు కావాలి అని చెప్పుకుంటాను. అక్షరాల నేను 14 లక్షల రూపాయలు రాముకు పెట్టాను అత్తమ్మ, రాముకు పెట్టాను. యాక్చువల్లీ ఏంటంటే నాకు ఆపరేషన్ చేయించుకోవాలని నాకు అనిపించినా చేయించుకోలేదు, ఎందుకంటే నాకు సపోర్టింగ్ అనేది ఎవరు లేరు, చేయించుకోలేదు. అలాంటి టైంలో నువ్వు ఆపరేషన్ చేయించుకుంటే అమ్మాయిలా ఉంటావు, మన ఇద్దరం కలిసి ఉందాము, మన ఇద్దరం ఒక పిల్లోడిని తెచ్చుకొని పెంచుకొని మన లైఫ్ రన్ చేసుకుందామని తను చెప్పడం. సో నాకు ఆపరేషన్ చేయించుకొని నేను అమ్మాయిలా ఉండాలి, తనతో హ్యాపీ లైఫ్ని ఇవ్వాలి, ఒక పాపని తెచ్చుకొని పెంచుకుందామని నేను ఆపరేషన్ చేయించుకున్నా. నా ఇష్టపూర్వకంగా నేను వెళ్ళి ఢిల్లీ ఆపరేషన్ చేయించుకున్నాను అత్తమ్మ. సో చూస్తారు కదండి, మాలాంటి వాళ్ళ జీవితంలో అబ్బాయి అనే వ్యక్తి ఎంత పాత్ర వహిస్తున్నాడు అనేది. దానివల్ల చాలామంది కూడా ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ కూడా ఇంకా చేంజ్ అవ్వాలి. మీరందరూ చేంజ్ అవ్వడం కోసమే నేను ఈ మహానటితో ఈ ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఒక అబ్బాయిని నమ్ముకొని వాళ్ళకి పెట్టి ఏదో చేసుకునే బదులు ఎంతో నష్టపోయామని బాధపడి ఉరేసుకొని చనిపోయి ఇలాంటి పనులు చేసే బదులు మన తల్లిదండ్రుల్ని లేదా మనల్ని అభిమానించే సొసైటీకి మనం ఏదైనా చేయాలనే ఆలోచన ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్కి రావాలి. మహానటి తేజ, ఇప్పుడు రాము అనే వ్యక్తితో నువ్వు చాలా స్ట్రగుల్స్ ఏర్పరచుకున్నావు. అతని కోసమే నువ్వు చేసిన వీడియోలన్నిటి కూడా చాలా మంది ట్రోల్ చేశారు. అసలు మహానటి తేజ అంటే ఆ వీడియోస్ ద్వారానే ఎక్కువ నువ్వు ఫేమస్ అయిపోయావు. నువ్వు జబర్దస్త్లో చేసినప్పుడు కానీ అలా చేసినప్పుడు అతి తక్కువ పబ్లిక్ నువ్వు గుర్తింపు అనేది. ఎప్పుడైతే నువ్వు ఈ వీడియోలు పెట్టి రారా బంగారం, రారా కన్నా, నువ్వు అది తిన్నావు, నువ్వు ఇక్కడ మోసపోయావు, నేను ఇక్కడ ఇది చేశాను, ఇలాంటి మాటలకు చాలా మంది ఒక రకంగా మంచి కూడా స్పందించిన వాళ్ళు ఉన్నారు. వద్దక్క, వదిలేయండి, అలాంటి వాళ్ళతో ఎందుకు, ఒక అమ్మాయికే కాని వాడు మీకు అవుతాడా, అది ఇది అని కూడా చాలా మంది మెసేజ్లు చేశారు. చాలా వరకు నీ మెసేజ్ నేను చూశాను. కానీ అలాంటి బాధ ఎదుర్కొన్నావు, పబ్లిక్ పెట్టే మెసేజ్లన్నీ చూసావు, అందరితో ట్రోల్ చేస్తుంటే విన్న తర్వాత కూడా మళ్ళీ టోనీ అనే వ్యక్తిని నువ్వు మళ్ళీ లైఫ్లోకి ఎందుకు ఆహ్వానించాల్సి వచ్చింది? అత్తమ్మ, మీరు అడిగిన క్వశ్చన్ బాగుంది. మా ఇద్దరి మధ్యన జరిగిన ఒక యథార్థ సంఘటన ఏంటి అంటే, ఒక నైట్ ఒక వీడియో పెట్టాను అత్తమ్మ, గుర్తుందా? అందరికీ పెద్దవారందరూ పాంపడితే రాము అనే అతను రౌడీ షీటర్లతో నన్ను చంపివ్వడానికి ఇది చేస్తున్నారు అన్న టైంలో, ఆ రోజు నైట్ నాకు ఎవ్వరూ కూడా సపోర్టింగ్ లేరు.
అలాంటి టైంలో నేను చచ్చిపోతాను వాళ్ళు ఇంటి మీద పడ్డప్పుడు నాకు టోనీ నెంబర్ ఉంది, నేను టోనీకి ఫోన్ చేసి ఇట్లా ఇట్లా జరుగుతుంది టోనీ అని అంటే టోనీ నా దగ్గరకు వచ్చి నన్ను తీసుకొని తను వెళ్ళాడు. వెళ్ళిన తరువాత ఒక రోజు టోనీ నా దగ్గర లేడు, తను జేసీబీ నడుపుతాడు. ఆ రోజు టోనీ లేడు. నేనెక్కడికో బయటికి వెళ్తుంటే రాము వాళ్ళ మామగారు ఇద్దరూ కలిసి నడి రోడ్డు మీద దయాదాక్షిణ్యం లేకుండా నన్ను కొట్టి కాలు విరక్కొట్టి రోడ్డు మీద జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళారు. ఆ టైంలో నా ఫోన్ టోనీ దగ్గరే ఉంది. వేరే వాళ్ళ నెంబర్కి ఫోన్ చేసి ఇలా ఇలా జరిగింది అని వాళ్ళు చెప్పిన తర్వాత టోనీ నన్ను వచ్చి సేవ్ చేసి తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేశాడు. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత అత్తమ్మ కాల్లో 8 రాడ్లు ఉన్నాయి, ప్లస్ ఇది మొత్తం కొట్టుకుపోయింది అత్తమ్మ. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డా. ఉన్నాయి అత్తమ్మ, 8 రాడ్లు ఉన్నాయి. 8 రాడ్లు వాళ్ళు కొట్టిన దానికి. ఇక ఒక మాట, నేను టోనీని అడగడానికి ముందుగా నేను ఒక క్వశ్చన్ వేస్తాను. కమ్యూనిటీ వాళ్ళందరికీ నేను ఫోన్ చేశాను, వాళ్ళు నాకు ఎవరు సపోర్ట్ చేయలేదని అంటే, నీకు తెలుసు తేజ, దాదాపు నువ్వు కమ్యూనిటీతో ఉండేది ఉంటే కనుక నీకు అర్థమవుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కానీ మొదటి నుంచి కానీ మన కమ్యూనిటీ అనేది ఒక మన వ్యవస్థ మన అండర్లో కనుక ఉండేది ఉంటే, మన రిలేషన్లలో కనుక ఉన్న వ్యక్తికి అర్ధరాత్రి అయినా సరే మన కమ్యూనిటీ వ్యక్తులు హాజరవుతారు. నువ్వు ఇండివిజువల్ లైఫ్ జీవించావు, ఒక అబ్బాయి కోసం చేంజ్ అయ్యావు. సరే తర్వాత కమ్యూనిటీ యాక్సెప్ట్ చేసిందా లేదా అనేది పక్కన పెడితే నువ్వు కమ్యూనిటీతో ఉండలేదు కాబట్టి ఆ అర్ధరాత్రి అయినా ఏ రాత్రి అయినా కానీ వాళ్ళు రావడానికి కష్టం అవుతుంది. అట్లను మన కమ్యూనిటీ వ్యక్తులని బదనాం చేయకూడదు. ఒకటి, ఎందుకు అనంటే నువ్వు కమ్యూనిటీలో ఉంటే ఖచ్చితంగా నీకు వాళ్ళు ఏ సమస్య వచ్చినా కానీ మా కమ్యూనిటీలో మాత్రం మేము ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూనే ఉంటాము. బయట ఎవరికైనా మా చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మా కమ్యూనిటీ ముందుంటుంది. కానీ కమ్యూనిటీ ఒక అబ్బాయితో ఉన్న వ్యక్తికి దాదాపుగా కూడా హెల్ప్ఫుల్గా ఉండదు. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. ఇక ముందు అయినా కూడా గుర్తుంచుకోవాలి. నాకు తెలీదు, మీరు చెప్పిన తర్వాత మన కమ్యూనిటీ గురించి నాకు అర్థమైంది. సో నేనెవరికన్నా తప్పుగా మాట్లాడుంటే పెద్దవారందరికీ పాంపడతమ్మా. నేను ఆ రోజు చేసిన వీడియో ద్వారా మీ మనసులు కనుక నొప్పించుంటే పేరున పెద్దవారందరికీ పాంపడి. సూపర్. మన దాంట్లో ఎన్ని తప్పులు చేసినా ఎంత పొరపాటు అయినా కూడా పెద్దవాళ్ళని కాళ్ళు పట్టుకొని పాంపడితే అమ్మానంటే అందరినీ క్షమించే గుణం మా ట్రాన్స్ దగ్గరనే ఉంటుంది. ఎంత దుర్మార్గుడినైనా క్షమించే మనస్తత్వం ఓన్లీ మన ట్రాన్స్జెండర్లకే ఉంటుంది తెలుసా. నువ్వు కాసేపు మహానటి తేజస్ని కాసేపు ఆపితే టోనీ మహానటికి ఎందుకు నచ్చింది, తన లైఫ్లోకి టోనీ ఎందుకు వచ్చాడో ఇప్పుడు మనం టోనీని అడిగి తెలుసుకుందాం. హాయ్ నాన్న. మహానటి తేజ నీకు ఎలా పరిచయం అయింది? అంటే నీకంటే కూడా తను ఏజ్లో పెద్దది. మీ మీద వస్తున్న ట్రోల్స్ అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక 1 year అయిపోతుంది అనుకుంటా మేబీ. అప్పటి నుంచి మీ మీద వచ్చే ట్రోల్స్ అయితే ఆ కామెంట్స్ అయితే మేమే చదవలేకపోతాము. అంటే అంత ఇదిగా ఉంటాయి మీ మీద. అట్లాంటి వ్యక్తితోటి నీకు పరిచయం చేసుకోవాలి, తనంటే నేను ఇష్టపడాలి అనే ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? నమస్తే అమ్మా. నాకు తను ఇన్స్టాలో పరిచయం అయింది తేజ. అయితే ఒకసారి కాల్ చేసి ఏమైంది ఏంటి అని చెప్పేసి అడిగితే ఇట్లా జరిగిందని చెప్పేసి అక్కడ నుంచి ఇలా ఇంకా పరిచయం పెరిగింది. అంటే ఇన్స్టాలో పరిచయం అని అంటే తను ఈ ట్రోల్ చేసే వీడియోలను చూసేవాడు, ఆ మెసేజ్లను చదివేవాడు. మెసేజ్లు ఈ ట్రోల్స్ అట్లా చూసి నేను ఒకసారి కాల్ చేసి ఏమైంది ఎలా జరిగింది ఏంటి అని అడిగితే ఇంకా అక్కడ నుంచి ఇద్దరికి పరిచయం అయింది. పరిచయం నెంబర్స్ ఫోన్ కాల్స్ ఇలా ఉంటే ఒకసారి కాల్ చేసి నాకు ఇలా గొడవ జరిగింది, ఇలా చేస్తున్నారు, కొంచెం నువ్వు వచ్చి నాకు ఏమైనా హెల్ప్ చేయగలవా అని అడిగింది. దానికి నేను సరే అని చెప్పి నైట్ బయలుదేరి వచ్చిన. తన దగ్గరికి వచ్చిన తర్వాత బాగానే ఉన్నాం ఇద్దరం, అంటే ఒక ఫ్రెండ్షిప్ టైపు. అట్లా ఉన్న తర్వాత తను ఒకసారి నాకు అంటే వాళ్ళ ఊర్లోనే డ్యూటీకి వెళ్ళినా, ఖాళీగా ఇంట్లో కూర్చుంటే బోర్ కొడుతుందిలే అని చెప్పేసి డ్యూటీకి పోయింది. నాకు ఫోన్ లేదు, నా ఫోన్ పగిలిపోయింది. ఫోన్ పగిలిపోతే తన ఫోన్ ఇచ్చింది నాకు. అంటే డ్యూటీలో వార్నింగ్స్ గట్రా కాల్ చేసుకొని తన ఫోన్ ఇచ్చింది. తను బయటికి వెళ్ళింది. ఇంకా బయటికి వెళ్తే నాకు ఎవరో ఫోన్ చేసి ఇట్లా కొడుతున్నారు మీ అమ్మాయి అని చెప్పేసి చెప్తే సరేలే అని చెప్పి ఎక్కడ అని చెప్పి అడ్రస్ కనుక్కొని తన దగ్గరికి పోయినా.
తన దగ్గరికి అంటే పోతే కాదు, అంత తొందరగానే ఫోన్ ఇస్తారా ఎవరైనా? అమ్మా, ఎంత అంటే తన దగ్గర పరిచయం ఎక్స్ట్రా ఉంటే? ఫోన్ ఉంది కదమ్మా. ఎక్స్ట్రా ఫోన్ ఉంది. 2 ఫోన్లు ఉండే తన దగ్గర అచ్చా అయితే. అచ్చా అచ్చా, ఓకే ఓకే. 2 ఫోన్లు ఉంటే ఆ ఒక చిన్న ఫోన్ పరిచయంలోనే అంత ఫోన్ లేవు. అంటే 2 ఫోన్లు. నా ఫోన్ ఏం జరిగిందంటే పగిలిపోయింది. ఆ, పగిలిపోవడం వల్ల నాకు ఫోన్ లేదు. అంటే జేసీబీ వాళ్ళ ఊర్లోనే నాకు తనే పరిచయం చేసింది. Okay. జేసీబీ ఓనర్ కూడా తనే పరిచయం చేసింది. ఉమ్, సరే అని చెప్పి ఓనర్ కి కొంచెం అర్జెంట్ వర్క్ అంటే డ్రైవర్ లేరంటే తనకు కాల్ చేసి, తేజ ఇట్లా మీ ఇంట్లో ఉన్న అబ్బాయి జేసీబీ తోలుతాడు కదా, కొంచెం నాకు అర్జెంట్ వర్క్ పంపించంటే, నాకు ఫోన్ లేదు కదా ఇంకా వర్క్ చేయడానికి. అక్కడ తేజని ఫోన్ అడిగిన, అమ్మ నీ దగ్గర ఎక్స్ట్రా ఫోన్ ఉంది కదా, ఆ ఫోన్ ఇవి నాకు, నేను ఈవినింగ్ వచ్చిన తర్వాత డ్యూటీ అయిపోయి వచ్చేస్తాను కదా, నీకు ఇస్తాను మళ్ళీ అని చెప్పేసి ఫోన్ తీసుకున్నా. ఫోన్ తీసుకుని డ్యూటీకి వెళ్ళాను. డ్యూటీకి వెళ్తే నా ఫోన్కి కాల్ వచ్చింది, తను ఇచ్చిన ఫోన్కి నాకు కాల్ వస్తే ఇలా గొడవ జరుగుతుంది, కొట్టినారు, తనతో పాటు ఇంకా వెనకాల కూడా ఎవరూ లేరు, తను ఒక్కటే ఉంది, బాగా దెబ్బలు తగిలినాయి, మొత్తం కొట్టుకుపోయి కాలు ఇరిగిపోయింది అని చెప్పేసి చెప్తే అడ్రస్ కనుక్కొని నేను వచ్చిన. తన దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది, ఎలా జరిగింది అని అడిగితే పలానా పలానా అని చెప్పేసి చెప్పింది. సర్లే అని చెప్పి ఫస్ట్ హాస్పిటల్కి వెళ్దామని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్తే కాలు ఇరిగింది అన్నారు, రాడ్స్ వేయాలన్నారు. 8 రాడ్స్ పడతాయి అన్నారు. 8 రాడ్స్ వేయించాం. ఇంకా డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వచ్చినాం. ఇప్పుడు తన వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆ టైంలో నువ్వు పరిచయం అయ్యావు. మళ్ళీ తనేమన్నా నేను ప్రేమిస్తున్నా, నువ్వు తనని ప్రేమిస్తున్నా అని చెప్పావా? అంటే ఇద్దరిలో అప్పటి వరకు ఏం జరగల. అప్పటిదాకా ఏం లేదు, అప్పటిదాకా ఒక ఫ్రెండ్షిప్, జస్ట్ ఫ్రెండ్షిప్. ఓకే. ఫ్రెండ్షిప్ లో ఉండేవాళ్ళు. అయితే తన కాలు ఇరిగింది కదా, నేను ఇంకా మంచిగా చూసుకుంటా ఉండే. నేను అంటే తనకి ఫుడ్ పెట్టడం అని, లేదంటే ఇంట్లో వర్క్ అది ఇది చేసి ఇవ్వడం అని, కొంచెం అంటే నడవలేదు కాబట్టి, చేసుకోలేదు కాబట్టి నేను చేస్తూ ఉండే. ఇంకా తనకి అలా అంటే నాకు దగ్గరుండి నాకు సాయం చేసి నాతో పాటు ఉండి ఇంత ఇదిగా ఉంటే నాకు కూడా మంచిదే కదా. ఒకటే చూశారు కదా, ట్రాన్స్జెండర్ తొందరగా ఎందుకు అట్రాక్ట్ అవుతారు అని అంటే, తల్లిదండ్రులకు దూరమై, అన్నదమ్ముల ప్రేమలకు దూరమై, అట్లాగే స్నేహితుల ప్రేమకు దూరం అయిపోయి, అందరి ప్రేమలకు దూరమై బ్రతుకుతామని కొన్ని వేల సార్లు, కొన్ని వేల మంది ట్రాన్స్ ఉమెన్స్ అందరూ కూడా మొత్తుకుంటున్నాము. ఎవరైతే మమ్మల్ని ప్రేమగా ఆదరిస్తారో వాళ్ళకు మేము తొందరగా ఎడిట్ అయిపోతాము. చాలా మంది అన్నారు, ఇంత తొందరగా ప్రేమ అంటే ఇదేనా, ఆయన కోసం అంత ఏడ్చావు, అది చేసావు, ఇది చేసావు. పాపం టోనీ మీద ఇన్ని ట్రోల్స్ చేసే వాళ్ళందరూ చూడండి, వినండి ఈ మాట ఖచ్చితంగా. ఎలాంటి వ్యక్తినైనా సరే, ఇష్టమైన వ్యక్తితోని 60 క్షణాలు గడిపినా అది 60 ఏళ్ళ జీవితానికి అవి ఆనందంగా గడుపుతాం. అదే ఇష్టం లేని వ్యక్తితోని 60 ఏళ్ళ జీవితం గడిపినా ఆ జీవితం వ్యర్థమే. కాబట్టి ఎవరైతే తనకు అంత కేర్ తీసుకునే వ్యక్తికి ఆటోమేటిక్గా ఏజ్ అనేది సంబంధం ఉండదు ప్రేమకి. ఇది చాలా మందికి తెలుసు, తెలిసినా కూడా ట్రోల్ చేస్తుంటారు. సో అక్కడ నుంచి ఇదే కాకుండా ఆల్రెడీ టోనీకి కూడా చాలా మంది ప్రేమతో ఉన్నది, ఆయన కూడా ప్రేమలు ఉన్నాయి, ఎవరెవరో మోసం చేస్తారు అదే అని అన్నారు. కానీ నాకు చెప్పింది అయితే వర్షన్ వేరు, అది ఇప్పుడు మీకు చెప్తాడు. అసలు టోనీ ఒక ట్రాన్స్జెండర్నే ఇష్టపడాలన్న ఉద్దేశం అసలు నీకెందుకు వచ్చింది? నీ లైఫ్ లో అంత ముందు లవ్ అనేది ఉందా? ఉందమ్మా. ఎవరితో అంటే ఒక అమ్మాయితో ఉండేది, పేరు చెప్పకపోయినా పర్వాలేదు, ఒక అమ్మాయితో ఉండేది. తను ఏం చేసిందంటే ఇద్దరం కలిసి ఉంటాం. అంటే నేను ఇంట్లో కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ అయ్యి బయటకు వచ్చేసిన. నేను బయటికి వెళ్ళి నా లైఫ్ నేను బతుకుతా, నా లైఫ్ నేను చేసుకుంటా అని చెప్పేసి ఇంట్లోంచి బయటకు వచ్చేసిన. బయటకు వచ్చేసిన తర్వాత తన పరిచయం అయింది నాకు. తన పరిచయం అయితే ఇంకా పరిచయం ఇద్దరం ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం. ఉంటే అంటే ఆ అమ్మాయి పెళ్లి కాకుండా నీతో కలిసి ఉండేది. ఓ మై గాడ్. అయితే ఇద్దరికి పరిచయం అయింది, బాగా పరిచయం అయిన తర్వాత ఇద్దరం ఒకే రూమ్ లో ఉన్నాము. అయితే ఒక రోజు పొద్దున పూట బిల్డింగ్ మెట్ల పైన కూర్చొని, అంటే అంతకు ముందు వాళ్ళతోటి చాట్ చేస్తుంది. అంటే అంతకుముందు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అది నాకు తెలియదు. అంటే నిన్ను కూడా బాయ్ ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేస్తుంది, లవ్ యూ చెప్పింది, అదంతా జరుగుతుంది. లవ్ జరుగుతుండగానే తనకి ఎక్కువ తెలియదు నీకు? తెలియదు. ఓకే. అయితే తను బిల్డింగ్ మెట్ల పైన కూర్చొని చాటింగ్ చేస్తుంటే సర్లే అని చెప్పి నేను బయటకు వచ్చి చూసిన తర్వాత తన ఫోన్ ఆఫ్ చేసేసింది. తను ఇంకా స్నానానికి పోయింది, రెడీ అవ్వడానికి బయటికి వెళ్ళడానికి స్నానానికి పోయింది. నేను ఫోన్ తీసుకుంటున్నాను అని చెప్పేసిన తనకి, నీ ఫోన్ తీసుకుంటున్నా ఒకసారి అని చెప్పి తీసుకోమంది. నేను వాట్సాప్ ఓపెన్ చేస్తే దాంట్లో ఆ అబ్బాయితోటి లవ్ యూ అని చెప్పడం, తనతో మాట్లాడే కాల్స్ ఇవన్నీ ఉన్నాయి. సరే మరి అని చెప్పి తను బయటకు వచ్చిన తర్వాత మరి నా పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఏంటి అని అడిగితే నాకు తను కావాలంటే తను కావాలి, నువ్వు కావాలి, తను కావాలి, నేను కావాలి. చూసారు కదా కొంతమంది అమ్మాయిలు ఎలా ఉన్నారో. ఒక ట్రాన్స్జెండర్ చేస్తే
అతను ఉండగానే ఇలా చేస్తారా, ఇతను ఉండగానే అలా చేస్తారా అని అంటారు. మరి అమ్మాయిలు చేసే అమ్మాయిలు కూడా చాలా మంది ఎలా ఉన్నారండి, ఇప్పుడు వచ్చే పిక్చర్స్ అన్ని ఎలా ఉన్నాయి. మనం చూస్తున్న డైలీ సీరియళ్లలో కూడా ఒక్క అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు వెంట పడేటట్టే ఉన్నాయి. వాళ్ళకి మ్యారేజ్ అయిందని చెప్పినా కూడా వాళ్ళ మధ్య చిచ్చు పెట్టి విడదీసి వాడిని కలుపుకోవాలని చూసే అమ్మాయిలు కూడా ఉన్నారు. స్త్రీ అంటే మాతృమూర్తి, అందరినీ మేము అనలేమండి, కానీ అలాంటి కొంత వాళ్ళు ఉన్నారు. అయితే ఇంకొకటి విషయం ఏంటంటే, ఈ అబ్బాయి ఆ అమ్మాయిని ఎంతగా ప్రేమించాడో ఒకసారి చూడండి. తన హార్ట్ దగ్గర అంటే చెస్ట్ పైన చూశారు కదండి, ఆ అమ్మాయిది బొమ్మ కూడా వేసుకున్నాడు ఇక్కడ. నిజంగా ఎంత ప్రేమ ఉంటే ఒక అమ్మాయిది అక్కడ ముద్ర వేసుకుంటారు చెప్పండి. అట్లాంటిది తను మోసం చేసిందని చెప్పేసి ఇట్లా తన లైఫ్ లో ఉన్నప్పుడు అప్పుడు మహానటి తేజ అనే వ్యక్తి పరిచయం అయిందని అయితే నాకు అర్థమవుతుంది. సో టోనీ, సరే నువ్వు ఈ బాధలో ఉన్నావు, అమ్మాయి మోసం చేసింది, మరి అలాంటప్పుడు తను కూడా ఒక బాధతో ఉంటుంది. తను కూడా ఒక ట్రాన్స్జెండర్, మళ్ళీ నీకంటే వయసులో పెద్దది కూడా కదా. అలాంటప్పుడు అలాంటి పెద్ద వ్యక్తితోటి నీకు ప్రేమ కలగాలి అంటే ఇష్టపడాలి, కలిసి ఉండాలి, లేదా పెళ్లి చేసుకోవాలి అన్న దాకా వచ్చింది. పెళ్లి కూడా చేసుకున్నారు కదా లాస్ట్ శ్రీరామనవమి రోజు. అది వేమవాడలో పెళ్లి కూడా జరిగింది మీరు కదా. సో మరి ఈ ఎంత ఏజ్ ఉన్న అమ్మాయి అప్పటికి మీరు ట్రోల్ చేస్తున్నారు, పబ్లిక్ అంతా కూడా ఇట్లా అట్లా అంటున్నారు. అలాంటప్పుడు నువ్వు ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నీకు ఎందుకు వచ్చింది అసలు? అంటే అమ్మా, మా ఇద్దరికి ప్రేమ ఎట్లా కలిగిందంటే, తను ఇన్స్టాగ్రామ్ లో కూడా మోసపోయింది, అలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పేసి తన ప్రాబ్లం కూడా ఒకటే. నేను మోసపోయాను అమ్మాయి వల్ల, తన అబ్బాయి వల్ల మోసపోయింది, నేను ఒక అమ్మాయి వల్ల మోసపోయినా. ఇద్దరు ప్రాబ్లమ్స్ ఒకటే. అయితే తనకి ముందు చెప్పిన తనకి కాలిరిగి ఇదైనప్పుడు ప్రేమగా చూసుకోవడం, దగ్గరుండి నేను అంటే ఒక సేవ చేసుకోవడం చేస్తున్న టైంలో నాకు ఇలాంటి అబ్బాయి అయితే నాకు మంచిగా ఉంటది, నన్ను చూసుకోగలడు అని తన మనసు తనకు అనిపించింది. ఓకే, తనకు అనిపించింది. నాకు ఇంకా నాకు ఫ్యామిలీ దూరం అయింది, ఆ అమ్మాయి చూసే తను నన్ను మోసం చేసింది. ఇంకా నేను కూడా ఈ అమ్మాయి అంటే నాకు ఓకేనేమో, నేను మంచిగా ఉంటాను, నాకు ఒక లైఫ్ ఉంటుంది అని నాకు అనిపించింది. ఇందాక చెప్పావు తనకు ఒక తల్లిలాగా చూసుకుంది నందని. తను ఒక తల్లిలాగా చూసుకుంది అంటే నాకు ఒక అమ్మ ప్రేమ కావాల్సి వచ్చింది నాకు. కానీ అమ్మ ప్రేమ కావాల్సి వచ్చింది, కానీ అమ్మలాగానే చూసుకోవచ్చు కదా తనని. మళ్ళీ ఈ బంధం ఎందుకు ఏర్పరిచింది మీ మధ్యలో? బంధం అంటే అమ్మా, నాకు ఎట్లాగో తోడలేదు, తనకి తోడలేదు. తనది ఒంటరి జీవితం అయిపోయింది, నాది ఒంటరి జీవితం అయిపోయింది. ఇంకా ఒకరికొకరు తోడుగా ఉంటాము అని చెప్పి ఇంకా తను నాకు ప్రపోజ్ చేయడం, తనకి నేను ప్రపోజ్ చేయడం, ఇంకా అలా ఇద్దరం దగ్గర అయ్యాం. ప్రేమకి వయసుతో సంబంధం లేదు. తను నాకు నచ్చింది, తనకు నేను నచ్చిన, తను ఏజ్ ఎంతైనా కానీ తను నాకు మనసుకి నచ్చింది, నేను తన మనసుకి నచ్చిన, ఇంకా చేసుకుందాం ఇద్దరం. చూసారు కదండి టోనీ సమాధానం. అయితే ప్రేమకు లిమిట్స్ అనేది ఏమి లేవు, హద్దులు లేవు. వీరినే ప్రేమించాలి, వీరిని ప్రేమించకూడదు అని చెప్పేసి ఎలాంటి ఆలోచన లేదు, అట్లాంటి అన్ని పాటించరు ప్రేమలో అని మాత్రం టోనీ చెప్తున్నాడు. టోనీ ఆలోచన ఏంటంటే, తను ఇన్స్టాగ్రామ్ లో అలాంటి స్ట్రగుల్ చేస్తుంది. ఎట్లాగో తన మోసపోయిన వ్యక్తి గురించి మాట్లాడుతూ మహానటి ఇలా దగ్గరైంది. ఈ రకంగా తను కూడా ఒక అమ్మాయిని గుండె మీద వేసుకున్న హార్ట్ అంటే ఛాతి మీద వేసుకునేంత ప్రేమ తనలో ఉన్నది. అక్కడ తను మోసపోయాడు, ఇక్కడ ఈమె మోసపోయింది. ఈ రకంగా మేమిద్దరం ఒకటైతే బాగుండనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి వస్తుందండి. మనం ఎప్పుడైనా మనం బాధలో ఉన్నప్పుడు మనకి ఎవరైతే భుజం ఇది ఏదైతే ఎవరైతే కందా ఇస్తారో వాళ్ళతో లైఫ్ బాగుంటుందని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అట్లాగే మా ట్రాన్స్జెండర్స్ కూడా అంతే అనుకుంటారండి. మీరు ఇంకొక మాట టోనీ అండ్ మహా, మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక రకమైన కొన్ని వందల వేల మెసేజ్లు అవి మిమ్మల్ని ఇద్దరిని అయితే ఘోరంగా మెసేజ్ చేస్తున్నారు. వాటిని మీరు ఇద్దరు కలిసి ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? మీ మధ్య వాటితోని మీ మధ్య కూడా ఏమైనా గొడవలు జరుగుతున్నాయి? మా మధ్యన ఏం జరిగిందనేది మీకు కానీ చూసే సొసైటీకి కానీ ఏమీ తెలియదు. అసలు ఏం జరిగింది అంటే, నేను పెళ్లి చేసుకున్న వీడియో బయట పెడదామని నేను ఏనాడు అనుకోలేదు.
తన లైఫ్ ని నాశనం చేద్దామని లేదు, తను నా లైఫ్ నాశనం చేద్దామని మా ఇద్దరికి అంత ఇదేమీ లేదు. నాకు కాలు ఇరగడం, లాస్ట్ కి వాష్రూమ్ కూడా తనే ఎత్తి వాష్రూమ్ లో పోయడం, ఇంత చేసుకుంటూ ఉన్నాడు. ఉన్న తర్వాత ఒకరోజు వేములవాడ వెళ్ళడం, మేమిద్దరం పెళ్లి చేసుకోవడం ఇదంతా జరిగింది. జరిగిన తర్వాత తను డ్యూటీకి వెళ్తే ఒక ఇద్దరు అమ్మాయిలు, పెళ్ళయి పిల్లలున్న అమ్మాయిలు మా హస్బెండ్ కి ప్రపోజ్ చేస్తారు. ప్రపోజ్ చేసినప్పుడు తను నన్ను కొట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఎవరు ఏంటి అని ఆలోచించి ఆరా తీస్తే, అవునత్తమ్మా టోనీ కొట్టి వెళ్ళిపోయాడు. అవునత్తమ్మా, మళ్ళీ ఇద్దరు ఆంటీలు. ఇద్దరు ఆంటీలే. వాళ్ళు ఒకళ్ళదేమో వికారాబాద్, ఒకళ్ళదేమో హైదరాబాద్. సరే ఆ ఊర్ల పేర్లు మనకి ఎందుకులే గాని, అలా తను నన్ను కొట్టి ఆ టోల్ చేస్తా ఉంటే మీరు పెళ్లి చేసుకున్నాక తను టోని కొట్టి వెళ్ళిపోయాడా? మళ్ళీ ట్రోల్ చేయకముందు అత్తమ్మా, ట్రోల్ చేయకముందు పెళ్ళి అయిపోయింది. అప్పటికి మన ఇద్దరికి పెళ్ళయి మీ దగ్గరకు వచ్చి వెళ్ళాం కదా అత్తమ్మా, మా అల్లుడు అని చెప్పాను కదా. అప్పుడు పెళ్ళయి వెళ్ళిన తర్వాత తను నా వీడియో అప్లోడ్ చేయలేదు, మేమేం అప్లోడ్ చేయలేదు. అవేం చేయలేదు. ఇక్కడ ఫస్ట్ లాస్ట్ ఇయర్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఏమీ అప్లోడ్ చేయలేదు. సో ఇద్దరు అమ్మాయిలు తనకి ప్రపోజ్ చేయడం, నువ్వంటే నాకు ఇష్టం అనడం, తను నన్ను కొట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, ఇలా జరిగిన తర్వాత తను అన్నాడు, మన ఇద్దరికి పెళ్ళయింది, నువ్వే ఎందులో అన్నా అప్లోడ్ చేసావా? తన గురించి అయితే నువ్వు ప్రాణాలు తీసుకున్నావు, పురుగుల మందు తాగావు, నా గురించి నువ్వేం చేసావు అని అడిగిన తర్వాత ఒక రోజు నైట్ తన వీడియో నా వీడియో అప్లోడ్ చేస్తా. తనేది తన ఇంటికి తీసుకొచ్చి మా అన్నయ్య వాళ్ళని కూర్చోబెట్టి ఏం జరిగింది ఏంటి అన్నప్పుడు ఆ వీడియో అందరూ చూసారు అత్తమ్మ. అప్పుడు తను అన్నాడు ఏమని, తేజ అంటే నాకు ఇష్టం, తేజని నేను వదలను అని చెప్పిన తర్వాత మా పెళ్లి వీడియో నేను అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత చాలా మంది కొత్త లైఫ్కి వెళ్ళావు, కొత్త లైఫ్ బాగుంటుంది అని కొంతమంది అంటే, కొంతమంది తమ్ముడిని పెళ్లి చేసుకున్నావు, తమ్ముళ్ళలాగా ఉన్నాడు, నీ కొడుకు ఉన్నాడు, నీ మొహం ఎక్కడుంది, ఆ అబ్బాయి మొహం ఏడుంది, నువ్వెట్లున్నావు, తను ఎట్లున్నాడు, అలాంటి బిడ్డ అంటే బిడ్డలాగానే చూసుకోవచ్చు కదా, తమ్ముళ్ళలాగానే చూసుకోవచ్చు కదా, వాళ్ళకు ఒక లైఫ్ ఇవ్వచ్చు కదా అన్న మెసేజ్లు కూడా నీకు వచ్చాయి. అవన్నీ కూడా నేను చదివాను. సరే అత్తమ్మా, నేను ఆల్రెడీ తనని అడిగాను. ఏమని అడిగానంటే, నానా నువ్వు నాకు హెల్ప్ చేస్తావు, సో నీకు లైఫ్ లాంగ్ నేను ఉన్నంత కాలం నీకేం కావాలంటే అది చేస్తాను, పెళ్లి చేసుకుంటావు, ఒక అమ్మాయిని చూస్తానంటే, ఆల్రెడీ నన్ను అమ్మాయి మోసం చేసింది, నువ్వు ఒక అబ్బాయితో మోసపోయి ఉన్నావు కాబట్టి నువ్వైతే నాకు కరెక్ట్ అని చెప్పాడు. సో అప్పటికి నేను చెప్పా, నానా నీ వయసు 26 సంవత్సరాలు, నీకంటే 3 years పెద్దదాన్ని నేను, మరి రేపు జరగబోయే దానికి అన్నిటికి మరి ఏంటి సమాధానం అంటే, నన్ను అడగడానికి నాకు ఎవరూ లేరు, నన్ను అందరూ వదిలేశారు, నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉంటావా ఉండవా తను అడిగితేనే, తను ఇష్టమని నాకు ప్రపోజ్ చేస్తేనే తనని పెళ్లి చేసుకున్నా. తనకి లేని అభ్యంతరం, నాకు లేని అభ్యంతరం, మరి మీకెందుకో నాకు అర్థం కావట్లేదు. చాలా అత్తమ్మ, డైలీ అంటే చెప్పుకోవచ్చు చెప్పకూడదు నాకు తెలీదు, తనకు కొంచెం మందు అలవాటు ఉంది, సిగరెట్ అలవాటు ఉంది. ఆ కామెంట్స్ తను చూసినప్పుడు మందు తాగి నన్ను ఎలా కొడతాడంటే, నేను ఆల్రెడీ లైవ్ లో చెప్పాను మీ అందరికి కూడా. ఇప్పుడు మీరు చెప్పారు కరెక్ట్. తను టోనీ ఏమన్నాడు, నేను ఒక అమ్మాయి వల్ల మోసపోయాను అన్నావు కదా, నువ్వు అలాంటి వ్యక్తి, మళ్ళా ఈమె పరిస్థితి కూడా తెలిసి దగ్గరికైన వ్యక్తివి, నీ వయసు 26 సంవత్సరాలు, నీకంటే 3 years పెద్దదాన్ని నేను, నువ్వు హస్బెండ్ అని ఎవరికి తెలియదు, నువ్వు టోనీ పిల్లలు అనేది ట్రాన్స్జెండర్ పిల్లలు ఉండరు అనేది అది లోకం జగమెరిగిన సత్యం. అది దయచేసి నువ్వు వేరే అమ్మాయిని చూసినా, వేరే అమ్మాయితో మాట్లాడినా, లేదు నన్ను వదిలేసిన, నేనైతే మాత్రం అదే మీడియా ముందర చెప్తున్నా, నా డెడ్ బాడీని నువ్వు చూసుకోకూడదు.